తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. అదే పలు జిల్లాల్లో ఏర్పాట్లైన మంత్రులు ఎమ్మెల్యేలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని ప్రణాళికను సిద్ధం చేశారు. వరంగల్ జిల్లాలో దశాబ్దోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా యూత్ ఐకాన్ నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మన వరంగల్ తూర్పు అంటే దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా జరుపుకోవచ్చు? దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజే ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు మా జిల్లా మంత్రివర్యులు అదేవిధంగా జిల్లా అధికారులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా సంయుక్తంగా సమావేశం ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయనంత గొప్పగా వరంగల్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. నా భూతో నా భవిష్యత్తుగా ఏ శాఖలలో ఏ గొప్ప పనులు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినాయో దాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనే సంకల్పంతో చేయబోతున్నాం. కాబట్టి ఆ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాల్గొనడమే కాకుండా ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొనాలని నా విజ్ఞప్తి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు ఇక్కడ వరంగల్లో ఒక బ్రాండ్, మీరు ఒక చిన్న అంటే ఇక్కడ వరంగల్ తూర్పులో అంటే చిన్న క్యాడర్ నుంచి కూడా ఒక పెద్ద స్థాయి కూడా ఎదిగింది, మీకు ఒక కొట్టిన పిని లాంటిది. ఇక్కడ మీరు ఉన్న కాంచె ఇప్పటి వరకు ఏ అభివృద్ధి పనులు సాధించారు? ఇక్కడ 3800 కోట్లు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఒక కలెక్టర్ ఆఫీస్ తీసుకురావడం కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, బస్ స్టాండ్ కానీ, మురికి ముంపుకు గురి కాకుండా 240 కోట్లతో తీసుకురావడం, అదేవిధంగా గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా అచీవ్మెంట్స్. ఒక 33 అంశాలతోటి వాళ్ళ నియోజకవర్గం శరవేగంగా ముందుకు పోతున్నది. అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్ ప్రజలకు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేయడం అన్నది ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీస్కి అందరికీ కూడా చాలా గొప్పగా ఇక్కడ తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఈ నియోజకవర్గం ఈ అవిభక్త వరంగల్ జిల్లాకే ఇది చాలా పెద్ద హెడ్ క్వార్టర్గా కాదు. చివరిగా చెప్పారు సార్, అంటే ఇప్పుడు వరంగల్ తూర్పు ప్రజలను మీరు ఏ విధంగా అంటే పాల్గొనాలని కోరుకుంటూ వాళ్ళు అవతర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చూసుకుంటే పబ్లిక్ మీరు అంటే చేసిన పనులే కావచ్చు, లేకపోతే వివిధ దశల వారిగా కుల సంఘాలే కావచ్చు, వారిగా ఏ విధంగా వారిని మీరు పాల్గొనాలని కోరుకుంటున్నారు? జనరల్గా కొన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. యాదవ్లో గొర్రెలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ముదిరాజులకు చేపలు ఇవ్వడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు దళిత బంధు ఇవ్వడం కానీ, ఈ విధంగా కులాల వారిగా ఉన్నది, అదేవిధంగా కమ్యూనిటీ మన అదేవిధంగా ప్రజల వారిగా ఉన్నది. ప్రజల వారిగా అంటే పెన్షన్స్, అదేవిధంగా కేఆర్ కిట్ అంటే ప్రజల వారిగా, గురుకుల పాఠశాల అంటే ప్రజల వారిగా, ఇలా రకరకాలుగా ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈరోజు నిర్ణయం జరగబోతున్నది. ప్రజలందరూ కూడా సవివరంగా ఈరోజు దాన్ని వెల్లడించడం జరుగుతుంది. దానికి చూసుకుంటే కూడా ఇక్కడ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా ఆ ఎమ్మెల్యే అంటే ఇక్కడ ప్రజలు కూడా ఆసక్తిగానే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆసక్తిగానే చూపుతా ఉన్నారు. మొత్తానికి అంగరంగ వైభోగం కూడా ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకుంటామని చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ కుల సంఘాలతో పాటు కూడా కమ్యూనిటీ హాల్లే కావచ్చు, కుల యాదవుల గురులే కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి అందరికీ ఇంటింటికి చేరేలా పంచిన ఘనత కూడా కేసు దక్కుతుంది. అందుకనే ప్రజలు కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. దశాబ్ది ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుపుతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ.